నమస్తే అండి అందరికీ. ఈరోజు మా గ్రామంలో రామచంద్రాపురం గ్రామంలో నేను కలెక్టర్ గారికి పెట్టుకున్న అర్జీకి జరుగుమల్లి మండలం నుంచి ఎంక్వైరీ కోసమని ఎంఆర్ఓ, ఆర్ఐ, విఆర్ఓ, సర్వేర్, పంచాయతీ సెక్రటరీ వీళ్ళంతా రావటం జరిగింది. రాగాలనే ఎంక్వైరీ అనే పేరుతో ఒక ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటో క్లిక్ తోటే వాళ్ళ పని అక్కడికి అయిపోయినట్టేను. ఎందుకంటే ఎండోర్స్మెంట్కి యాడ్ చేసేసేది వాళ్ళకి ఇష్టం వచ్చింది రాసి పంపిస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు కొత్త విషయం ఏంటంటే ఇంకొక డూప్లికేట్ నామినల్ అగ్రిమెంట్స్, అథెంటికేషన్ లేని నామినల్ అగ్రిమెంట్స్ అనేవి ఇంకొక 3 పేపర్లు బయటపడ్డాయి. మా ల్యాండ్ ఉంది 81 సెంటు. 81 సెంటుకి కానీ 2.5 సెంటు ఇల్లీగల్గా వేరే వాళ్ళకి ఎక్కించున్నారు. రావి రమణయ్య అనే అతనికి 78.5 సెంటు. 78.5 సెంటుకి 95 సెంట్లకి డూప్లికేట్ అగ్రిమెంట్లు అనేవి తయారు చేశారు. గొల్లపూడి లక్ష్మీ నరసింహం అనే అతను వీళ్ళందరికీ ముఠాకి లీడరు. గొల్లపూడి శ్రీనివాసరావు, గొల్లపూడి లక్ష్మీ నరసింహం, మంగపాటి లక్ష్మయ్య, గొల్లపూడి వెంకటేశ్వర్లు అనేవాళ్ళు ఈ దొంగ పేపర్ల ముఠ వ్యవస్థకి లీడర్సు రామచంద్రాపురంలో. మీకెవరికన్నా కూడా అగ్రిమెంట్లు కావాలంటే రామచంద్రాపురంలో వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఎక్కడ తయారు చేస్తున్నారు ఏంటనేది మీకు ఒక ఎంతో కొంత డబ్బులు తీసుకొని చేయిస్తారు. ఉన్న భూమి కంటే కూడా ఎక్కువ అగ్రిమెంట్లు తయారు చేయించుకున్నారు. అదొకటి కొత్త విషయము. 3 అగ్రిమెంట్లు కొత్తవి డూప్లికేట్ వచ్చినాయి, అదొక కొత్త విషయము. పొజిషన్ సర్టిఫికేట్లు ఎకరా 14 సెంట్లు తయారు చేశారు రెవెన్యూ వ్యవస్థ, అదొక కొత్త విషయము. మాకే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే రోజుకు ఒక కొత్త పేపర్ తీసుకొస్తారు ఈ దొంగల ముఠ, రామచంద్రాపురంలో ఉన్న కబ్జా దొంగల ముఠ. నాయకులు అనేవాళ్ళు వీళ్ళని ఇలా తయారు చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళ ప్రతి దొంగ పనికి సపోర్ట్ చేసి ఈరోజు వ్యవస్థ ఇలా తయారైంది. రెంట్ అగ్రిమెంట్స్ పెట్టుకొని దొంగ పేపర్లు అనేవి ఇలా వస్తున్నాయి. ఇదొకటి రాసేదును అతను పైకి పంపిస్తారు, అక్కడ ఏమి ఉండదు. ఇంకా కోర్టులో ఉన్న 14.5 సెంటుకి కేసుకి